నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. బాబు సర్కార్కు భజన ముప్పు. వైసీపీ కడుక్కోవాల్సిన బురద ఇంకెంతో. ప్రచార దర్బారా, ప్రజా దర్బారా. లోయలో పడ్డ బస్సు, 17 మంది మృతి. ఒక్కోసారి పొగడ్తకు మించిన శత్రువు ఉండదు. రిపబ్లిక్ టీవీతో ఘర్షణ పడడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఇంత జరిగే వరకు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారట. ఇలాంటివన్నీ ముందే ఊహించినవే. అయితే ఘర్షణే కాదు, అనుకూలత ఎక్కువైన సమస్యే అని చంద్రబాబుకు తెలియదని అనుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఎలాంటి ప్రచారం జరుగుతుంటుందో గమనిస్తుంటారు. సీఎంగా ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ అది కూడా ఒక పనిగా భావించి పార్టీ సోషల్ మీడియాకు దిశానిర్దేశం చేస్తుంటారని దగ్గర వాళ్ళు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ ఛానల్తో వ్యవహారం చెడే వరకు వెళ్లిన విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని చంద్రబాబు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సదరు ఛానల్ను అనుకూల మీడియాగా ఆయన చెప్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జాతీయ ఛానల్తో వ్యవహరించిన తీరుపై తప్పు పట్టడం గమనార్హం. టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి మరింత కసరత్తుతో వెళ్లి సమయస్ఫూర్తిగా ఉండాల్సిందని సూచించారు. ప్రెజెంటర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అంతటితో ముగించాల్సిందని చంద్రబాబు పేర్కొన్నారు. దీపక్ రెడ్డి చేసింది తప్పని, దాని ప్రభావం పార్టీపై పడిందని చంద్రబాబు పరోక్షంగా కామెంట్స్ చేశారు. జాతీయ ఛానల్స్లోనే కాదు, సొంత టీవీ స్టూడియోల్లో ఎలా మెలగాలో చంద్రబాబు దిశానిర్దేశం చేసి ఉంటే బాగుండేది. జగన్ను తిట్టడం, లోకేష్ను పొగడ్తలతో ముంచడం, ఇదే రాజకీయంగా ఎదగడానికి ఏకైక మార్గంగా టీడీపీ అధికార ప్రతినిధులు నమ్ముతున్నారు. అందుకే అనుకూల ఛానల్స్లో జర్నలిస్టులు ఎవరో, అధికార ప్రతినిధులు ఎవరో తెలియకుండా పోతోంది. టీడీపీ ఛానల్స్లో నిర్వహించే డిబేట్స్లో జగన్ను తిట్టేవాళ్ళు, బాబు, ఆయన కుమారుడు లోకేష్ను పొగిడేవాళ్ళు అందరూ ఒకటే. సహజంగా డిబేట్ను నడిపించడానికి జర్నలిస్ట్ రూపంలో సమన్వయకర్త ఉంటారు. దురదృష్టం కొద్దీ మన మీడియాలో ఆ ధోరణి మాయమైంది. టీవీ ఛానల్స్ రాజకీయ పార్టీల గొంతుకుగా మారి ప్రజావాణి వినిపించే గొంతుని చిదిమేస్తున్నాయని చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అదే వాస్తవం. చంద్రబాబు సర్కార్ను ఆకాశమే హద్దుగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి చర్యలతో విశ్వసనీయతను కోల్పోయి నిజాలు చెప్పినా నమ్మలేని దుస్థితిని చేజేతులో తెచ్చుకున్నారు. ఈ ధోరణిపై చంద్రబాబు మేల్కొని అప్రమత్తం చేస్తే టీడీపీకే రాజకీయంగా మంచిది, లేదంటే జనానికి ఛానల్స్ దూరం అవుతాయి. ఇప్పటికే మీడియాలో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఆధ్యాత్మిక ఛానల్స్ కంటే చంద్రబాబు, లోకేష్ భక్తి ఛానల్స్ ఎక్కువయ్యాయి. అందుకే ఆ ఛానల్స్ ఏం మాట్లాడినా వెంటనే జనం గ్రహిస్తున్నారు. జాతీయ ఛానల్తో ఘర్షణే కాదు, లోకల్ ఛానల్స్లో భక్తి రసం ఎక్కువైనా నష్టమని చంద్రబాబు గుర్తించాలి. ప్రజాపక్షం బదులు టీడీపీకి ఏకపక్షంగా భజన చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటో చంద్రబాబు ఆలోచించాలి. ఇక జర్నలిజం అనే దానికి విలువ ఏముంటుంది? అంతా భజనే చేస్తే ప్రభుత్వ తప్పుల్ని చూపేదెవరు? వాటిని సరిదిద్దుకునే అవకాశం ఎక్కడ? ఇవన్నీ కూడా టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. వైసీపీకి అంటిన బురద అంతా ఇంత కాదు. ఆ బురదను పూర్తిగా పోగొట్టుకుంటేనే రాజకీయంగా ఆ పార్టీకి భవిష్యత్. వైసీపీ అంటే బూతుల పార్టీ అనే బలమైన నెగిటివ్ అభిప్రాయాన్ని ప్రత్యర్థులు వేయగలిగారు. ఇందుకు వైసీపీలోని కొందరి నోటి దురుసు కూడా ప్రత్యర్థులకు కలిసొచ్చింది. అమ్మ అంటేనే నీ అమ్మ అని వైసీపీ తిట్టిందని జనాన్ని నమ్మించగలిగే బలమైన మీడియా వ్యవస్థ టీడీపీ సొంతం. ఈ వాస్తవం తెలిసిన తర్వాత కూడా వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వైసీపీలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి మధ్య ఏమాత్రం సమన్వయం ఉండదు. ఇప్పటికీ ఆ పార్టీలో అదే ప్రధాన కొరత. వైసీపీతో సంబంధం లేనోళ్ళు కూడా తమకు తామే లీడర్లుగా ప్రకటించుకుని వైసీపీ విధానాలపై మాట్లాడుతుంటారు. పోనీ ఆ మాటలైన పద్ధతిగా, సంస్కారవంతంగా ఉంటాయా అంటే అబ్బే అస్సలు లేదు. నోటి దురుసున్న అనధికార నాయకులకు వైసీపీ అధికారం ఒక స్వర్గధామం. ఇప్పుడేదో ఎవరితోనో తమకు సంబంధం లేదని వైసీపీ అధికారికంగా ప్రకటించింది, మంచిదే. ఇంతటితో వైసీపీ కడిగిన ముత్యమైందని ఆ పార్టీ నాయకులు అనుకుంటే పొరపాటే. వైసీపీ హయాంలో నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకుల్లో కేవలం సోషల్ మీడియాలోనూ ఇతర వేదికలపై ప్రత్యర్థుల్ని తిట్టిన వాళ్లే ఎక్కువని గుర్తుంచుకోవాలి. ఇందులో మహిళా నాయకులు కూడా ఉండడం గమనార్హం. వైసీపీ హయాంలో మంచి పదవులు పొంది ఇప్పుడు ఎక్కడున్నారో కూడా కూటమి ప్రభుత్వానికి తెలియకుండా తలదాచుకున్న వైసీపీ పురుష, మహిళా నాయకులెవరో సొంత పార్టీ వారే గుర్తించాలి. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా ప్రభావితం చేయలేని వ్యక్తులు కూడా నాడు గొప్ప నాయకులుగా పదవుల్ని అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు.
నాడు టీడీపీ జనసేన నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకున్న వాళ్ళంతా నేడు అడ్రస్ లేకుండా పోయారు. కానీ అప్పట్లో వాళ్ళ నోటి దురుసుతో రాజకీయంగా వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. అధికారం పోవడంతో గతంలో తమ తిట్లు ఎక్కడ జైలు పాలు చేస్తాయో అని భయంతో ఎక్కడెక్కడో దాక్కున్నారు. కొందరిని మాత్రం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లకు పంపింది. ఇప్పుడు వాళ్ళంతా ఎంతో బుద్ధిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. కానీ రానున్న రోజుల్లో వైసీపీ బూతు నాయకులు మళ్ళీ యాక్టివ్ అవుతారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందో రాజకీయంగా హడావుడి చేస్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్లదే పెత్తనం. ఇప్పుడేదో ఒకరిద్దరితో తమకు సంబంధం లేదని ప్రకటించినంత మాత్రాన వైసీపీ శుద్ధపూస అయినట్టు కాదని అర్థం చేసుకోవాలి. ఇంకా చాలామంది పురుష మహిళా నోటి దురుసు నేతలు ఉన్నారు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందనే భయంతో వాళ్ళంతా దాక్కున్నారని గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టడంతో పాటు కాస్త పెద్దరికం ఉన్న ముఖాల్ని ముందుకు తేవాలి. అప్పుడే వైసీపీపై రాజకీయంగా గౌరవం కలుగుతోంది. ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధుల్లో కొందరి తీరు ఆ పార్టీకి నష్టం తెచ్చేలా ఉంది. ఏపీ ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ కీలక నాయకుడు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నాననే సంకేతాలు పంపేందుకు ఆయన శ్రమిస్తున్నారు. సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో మొట్టమొదట ప్రజా దర్బారుకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆన్లైన్లో కూడా సమస్యల్ని తన దృష్టికి తీసుకురావచ్చని అప్పట్లో ఆయన తెలిపారు. ఇవాళ విశాఖ టీడీపీ కార్యాలయంలో 77వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజా దర్బార్ పేరుతో హడావిడి చేస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. లోకేష్కు వినతి పత్రం ఇచ్చామనే సంతృప్తి తప్ప పరిష్కారం అయిందనే వార్తలు ఎప్పుడూ రాలేదు. వినతి పత్రాలను కనీసం చూస్తున్న దాఖలాలైనా ఉన్నాయా లేదా అనేది అనుమానమే అని ప్రజలు అంటున్నారు. ప్రజా దర్బార్ కూడా ప్రచార దర్బార్గా మారిందనే విమర్శ లేకపోలేదు. ఎంతసేపు వినతులు స్వీకరించామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడమే తప్ప ఒరిగిందేమీ లేదనే మాట వినిపిస్తోంది. ఇంతవరకు జరిగిన 76 ప్రజా దర్బార్లలో లోకేష్ దృష్టికి వెళ్లిన సమస్యలతో పాటు పరిష్కారానికి నోచుకున్నవేన్నో పారదర్శకంగా బయట పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. నిజంగా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపి ఉంటే లోకేష్కు మరింత మంచి పేరు వస్తుంది. అలా కాకుండా కేవలం ప్రచారం కోసమే అయితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని లోకేష్ గుర్తుంచుకోవాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమల్లి ఘాట్లో ప్రైవేటు బస్సు లోయలో పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో చిత్తూరు జిల్లా వాసులు మృత్యువాత పడినట్టు పోలీసులు తెలిపారు. చిత్తూరులోని విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు 35 మంది యాత్రికులతో ఆలయాల సందర్శనకు బయలుదేరింది. ఇందులో 2 డ్రైవర్లు కూడా ఉన్నారు. భద్రాచలం నుంచి అరకు వెళుతుండగా చింతూరు మారేడుమిల్లి ఘాట్లో బస్సు వేగంగా వెళ్ళింది. తెల్లవారుజామున అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.